ఈ వీడియోలో సమంత రుత్ ప్రభు వర్సెస్ శోభిత దులిపల వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. సమంత రియల్ నేమ్ వచ్చేసరికి సమంత రుత్ ప్రభు అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి శామ్ సమంత. శోభిత రియల్ నేమ్ వచ్చేసరికి శోభిత దులిపాల, నిక్ నేమ్ వచ్చేసరికి శోభిత. సమంత 28 ఏప్రిల్ 1987 చెన్నై తమిళనాడులో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 38 ఇయర్స్. శోభిత 31 మే 1992 తెనాలి ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 34 ఇయర్స్. సమంత ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు మోడల్. హైట్ వచ్చేసరికి 5 feet 4 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 52 kilograms. శోభిత ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు మోడల్. హైట్ వచ్చేసరికి 5 feet 6 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 59 kilograms. సమంత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, అలాగే వినయ్ తండ్రి వారువయ్య మూవీతో ఫేమస్ అయింది. శోభిత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, అలాగే ఫేమస్ అయింది. సమంత వచ్చేసరికి 2010లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి వినయ్ తండ్రి వారువయ్య అండ్ సమంతకి మ్యారేజ్ అయింది. శోభిత 2016లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి రమణ్ రాఘవ్ 2.0 అండ్ శోభితకి మ్యారేజ్ అయింది. సమంత ఇప్పటివరకు 51 మూవీస్ చేసింది, అలాగే 1 అప్కమింగ్ మూవీ ఉంది. శోభిత ఇప్పటివరకు 13 మూవీస్ చేసింది, అలాగే అప్కమింగ్ మూవీస్ వచ్చేసరికి 1. సమంత రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. శోభిత రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. సమంత జుడేక్ సైన్ వచ్చేసరికి తారస్, అలాగే హాబీస్ వచ్చేసరికి గార్డెనింగ్. శోభిత జుడేక్ సైన్ వచ్చేసరికి జెమిని అండ్ హాబీస్ వచ్చేసరికి ట్రావెలింగ్, గార్డెనింగ్, ప్లేయింగ్ గిటార్. సమంతకు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 37.7 million ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే శోభితకు వచ్చేసరికి 6.6 million ఫాలోవర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్లో సమంతకి 1.2 million ఉన్నారు, అలాగే శోభితకు వచ్చేసరికి నాట్ అవైలబుల్. ఫేస్బుక్లో వచ్చేసరికి సమంతకి 17 million ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే శోభితకు వచ్చేసరికి 5.4 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ట్విట్టర్లో సమంతకి 9.7 million, అలాగే శోభితకి 53.6K. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ వన్ ఎవరో కామెంట్ చేయండి.